ఒక 24 సంవత్సరాలు ఉన్న అబ్బాయి ట్రైన్లో వెళ్తూ, నానా చూడు, చెట్లు వెనక్కి పరిగెడుతున్నాయి అని అన్నాడు. వాళ్ళ నాన్న చూసి నవ్వి ఊరుకుంటాడు. వాళ్ళ పక్కన కూర్చున్న మనుషులు, ఏంటి వీడు చూడటానికి పెద్దవాడిగా ఉన్నాడు, ఎందుకు చిన్నపిల్లవాడిలా మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు. మళ్ళీ కాసేపటికి, నానా చూడు, మబ్బులు మనతో పాటు వస్తున్నాయి అని అంటాడు. ఆ పక్కనే కూర్చున్న మనుషులు వాళ్ళ నాన్నగారితో ఇలా అంటారు, మీ అబ్బాయిని మంచి హాస్పిటల్లో చూపించండి. వెంటనే వాళ్ళ నాన్నగారు, మేము ఇప్పుడు హాస్పిటల్ నుండే వస్తున్నాం, మా అబ్బాయికి 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడే కంటి చూపు వచ్చింది అని అంటాడు. వాళ్ళు ఏం మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నోటికి వచ్చింది అనేస్తాం. మనిషినే కాదు, పరిస్థితులను కూడా మనకు సరిగ్గా తెలియకుండానే ప్రవర్తన ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరి జీవితం వెనుక మనకు కనిపించని ఒక కథ ఉంటుంది. ఇతరుల పరిస్థితిని పూర్తిగా తెలుసుకోకుండా తీర్పు చెప్పకూడదు.